ఆభరణి సంజాతం బాధూరకులభూషణం శ్రీరంగారీయ గురో పుత్రం శఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవద్ బంధువులరా, 35వ సర్గలో మనం ఉన్నాం. ఇందులో దుందుభిశ్వ నిర్ఘోష స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ సమశ్చ సువిభక్తాంగ వర్ణం శ్యామం సమాశ్రిత. ఈ శ్లోకానికి అర్థం చెప్పుకున్నాం. దుందుభిలాగా గంభీరమైన ధ్వని గలవాడు, అంటే అతను మాట్లాడుతుంటే దుందుభి మోగినట్టుగా ఉంటుంది. స్నిగ్ధవర్ణ, చక్కని రంగు కలవాడు. ప్రతాపవాన్, సమశ్చ సువిభక్తాంగ, సమానంగా ఉంటాడు. చక్కగా ఏ అవయవం ఎంతెంత ఉండాలో, ఎంత ఎంత విభజించబడాలో ఆ రీతిగా సమానంగా విభజించబడినటువంటి అవయవములు కలవాడు. వర్ణం శ్యామం సమాశ్రిత, శ్యామవర్ణాన్ని ఆశ్రయించిన వాడు అని మనం విడిగా ఒక్కొక్క మాట చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి అవయవశః స్వామి యొక్క విభాగాన్ని చెప్పుకుంటూ వస్తాడు, సౌందర్యాన్ని చెప్పుకుంటూ వస్తాడు. నేను చెప్పాను కదా మొదలే, భరద్వాజ సంహితలో కంఠమారభ్య నాభ్యంతం యా రేఖ పరికీర్తిత తాను సర్వాసు రేఖాసు గ్రహాణం స్థితి ఈయతి అని, కంఠము నుండి నాభి వరకు ఉన్నటువంటి ప్రాంతం, వక్షస్థలం అంతా, ఉదర భాగం అంతా జాగ్రత్తగా గమనిస్తే, అంటే శాస్త్రం తెలిసిన వారు, అవిధానం తెలిసిన వారు చూస్తే నవగ్రహములు, 12 రాసులు, 27 నక్షత్రాలు, వాటికి ఉన్నటువంటి గుర్తులు, వాటి సంఖ్యానాలు, వాటి వక్రత్వం, రుజుత్వం, ఆకర్షణ అనుకర్షణ, గమనం అనుగమనం, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయి. వక్షస్థలాన్ని చూచి జన్మకుండలి కూడా వేయవచ్చు. అయితే మనం మామూలుగా చూసుకోవచ్చు. మన శరీరాన్ని, మన చేతిని మామూలుగా చూస్తే మీకేం కనపడదు వెనక భాగం. అదే ఒకసారి గట్టిగా పట్టుకొని వచ్చామనుకోండి, రేఖలు కనబడతాయి. మర్దనం అంటాం. ఇలా పిడికిలి బిగించి మణిబంధాన్ని గట్టిగా పట్టుకొని వచ్చామంటే అక్కడ రేఖ కనబడతాయి. అట్టే వక్షస్థలాన్ని కూడా కొంచెం అలా మర్దించినట్టు, వచ్చినట్టుగా చేస్తే ఆ చర్మం మీద మనకు రేఖ కనబడతాయి. ఒక్కొక్క రేఖకు, ఒక్కొక్క గ్రహాలకు ఒక గుర్తుంది. నూగింజలాగా ఉంటే శని అని, గోధుమలాగా ఉంటే సూర్యుడని, బియ్యంలాగా ఉంటే చంద్రుడని, జొన్న గింజలాగా ఉంటే మనకు బుధుడని, కంది గింజలాగా ఉంటే కుజుడని, ఈ రీతిలో మనకు అరిసంతలు ఉంటాయి. అలా చూసుకుంటే బృహస్పతి అని, గురువల్లాగా ఉంటే రాహు అని, ఇలా మరొక రకంగా ఉంటే కేతువని, ఆవగింజలాగా ఉంటే శుక్రాచార్యుడని, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. మళ్ళీ అవి పొడుగ్గా ఉంటే ఒక గుర్తు, గుండ్రగా ఉంటే ఒక గుర్తు, పొట్టిగా ఉంటే ఒక సంకేతం, అడ్డంగా ఉంటే ఒక సంకేతం, ఒకదాంతో ఒకటి కలిసి ఉంటే ఒక సంకేతం. అందులోనే తాడులాగా ఉంటాయి, అంకుశంలాగా ఉంటాయి, ఖడ్గంలాగా ఉంటాయి, సర్పంలాగా ఉంటాయి, మండూకంలాగా ఉంటాయి. ఇవన్నీ ఎంత బాగా ఒత్తుతుంటే, ఎంత బాగా మర్దన చేస్తుంటే అంత బాగా అవన్నీ కనబడతాయి. వాటిని చూసి ఫలితం చెప్పవచ్చు, అతను ఏమిటో చెప్పవచ్చు, ఎలా ఉంటాడో చెప్పవచ్చు. అతనే కాదు, అందులో వక్షస్థలంలో భార్య రేఖ, భర్త రేఖ,
పుత్రరేఖ, సంతాన రేఖ, కుమార్తె పుత్రికా రేఖ, అత్తమామల రేఖలు, తల్లిదండ్రుల రేఖలు, అన్నదమ్ముల రేఖలు, ఇవన్నీ కనబడతాయి. ఎవరితో బాగుంటాడు, ఎవరితో కలహిస్తాడు, ఎవరి వల్ల ప్రమాదం పొందుతాడు, ఎవరి వల్ల ప్రమోదం పొందుతాడు, ఇలాంటివన్నీ వక్షస్థలం ముందర పెట్టుకొని ఎక్స్రే జ్వరం తీసి చూసినట్టుగా చూసి చెప్పొద్దు. ఇదంతా సాముద్రికం. ఇప్పుడు ఇవ్వబోయేటువంటిది కూడా సాముద్రికమే, అద్భుతమైనటువంటి సాముద్రికం. మన శరీరంలో ఏ ఏ అవయవాలు ఎలా ఉండాలి, ఏవి స్థిరంగా ఉండాలి, ఏవి పొడుగ్గా ఉండాలి, వెళ్లాడుతూ ఉండాలి, ఏవి సమంగా ఉండాలి, ఏవి ఉన్నతంగా ఉండాలి, ఏవి గంభీరంగా ఉండాలి, ఏవి ఇలా మనకు కొన్ని గుర్తులు ఉన్నాయి. అవన్నీ చెప్తుంటాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. త్రిస్థిర, త్రిప్రలంబ, త్రిసమ, త్రిషు చ ఉన్నత, త్రితామ్ర, త్రిషు చ స్నిగ్ధ, గంభీర, త్రిషు నిత్యశ. స్వామి శరీరంలో ఒక 3 స్థిరంగా ఉంటాయట, ఒక 3 వెళ్లాడుతున్నట్ట పొడుగ్గా ఉంటాయట, ఒక 3లో సమానంగా ఉంటాయట, ఒక 3 ఉన్నతంగా ఉంటాయట, ఒక 3 ఎర్రగా ఉంటాయి, ఒక 3లో స్నేహం దట్టంగా ఉంటాయి, ఒక 3 గంభీరంగా ఉంటాయి. ఇవి నిత్యశ ఎల్లప్పుడూ ఉంటాయి, అప్పుడప్పుడు వచ్చిపోయేవి కావు. కొన్ని మనకు రోగాదులు వస్తే, ఆరోగ్యం బాగలేకుంటే, ఒక రోగం వస్తే కొన్ని రంగు మారుతాయి, ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా అవుతాయి, కొన్ని ఆకుపచ్చగా అవుతాయి, కొన్ని నల్లగా అవుతాయి. వాపు వస్తే కొన్ని పెద్దగా ఉంటాయి, పక్క దిగితే కొన్ని సన్నగా ఉంటాయి. అవి అప్పుడప్పుడు కానీ సహజ లక్షణం, ఎప్పుడు అలా ఉండాలి. అందుకే నిత్యశ అంటాడు. ఇప్పుడు చూద్దాం ఇవేమిటో. మనకు త్రిస్థిర అని చెప్తే 3 స్థానాలలో స్థిరంగా ఉండేవాడు. మనకు సాముద్రిక స్థానంలో పురశ్చ మణిబంధశ్చ ముష్టిశ్చ నృపతే స్థిరా అని, వక్షస్థలము, మణిబంధం అంటే ముంజేయి, ముష్టి, ఈ 3 స్థిరంగా ఉంటే వాడు రాజవుతాడని. అంటే చంచలంగా కదులుతూ ఉంటే, స్థిరంగా లేకుంటే దరిద్ర శాస్త్రం. రాముడికి మాత్రం ఈ 3 స్థిరంగా ఉన్నాయి, వక్షస్థలము, మణిబంధము, ముష్టి. అలాగే త్రిప్రలంబ అంటాడు. త్రిషు ప్రలంబ 3 వెళ్లాడుతున్నట్టుగా పొడుగ్గా ఉంటాయని. దీర్ఘ, గురు, బాహు, ముష్కస్తు, చిరజీవి, ధనీ నర. కనుబొమ్మలు, బాహువులు, మేఘము, ఈ 3 ప్రలంబంగా, దీర్ఘంగా, పొడుగ్గా ఉంటే అలాంటి వాడు చిరంజీవి అవుతాడు అని మనకు సాముద్రికం చెబుతుంది. మరొక చోట త్రయశ్చ యస్య విద్యంతే ప్రలంబా మేఘబాహవ అని. మేఘము, బాహువు, గురులత, ఈ 3 పొడుగ్గా ఉన్నట్టయితే అలాంటి వాడు మహారాజు అవుతాడని అర్థం. త్రిసమ 3లో సమానంగా ఉంటాడు. కేశాగ్రం, వృషణం, జాను, సమాయస్య భూపతి. కేశములకి అగ్రభాగము, వృషణముడు, జానువుడు అంటే మోకాళ్ళు ఎవరికి సమానంగా ఉంటాయో అలా ఉన్నవాడు రాజవుతాడని శాస్త్రం. అలాగే త్రిషుచ ఉన్నత, 3 ఉన్నతంగా ఉండాలి. ఉన్నత కుక్షి, క్షితిప, పరిమండల ఉన్నత నాభయ, క్షితిపా, హృదయం నవేపనం మృదు సమోన్నతం మాంసలంచ విపతీనాం అని సాముద్రిక శాస్త్రం. కడుపు భాగం ఉన్నతంగా ఉండాలి, అలా ఉంటే రాజవుతాడు. పరిమండల ఉన్నత నాభయ, నాభి చుట్టూ ఉన్న భాగం ఉన్నతంగా ఉండాలి, అలాంటి వాడు రాజులు అవుతాడు. హృదయం వేపనం మృదు, హృదయం ఎక్కువగా కదలకుండా, స్థిరంగా కాకుండా విశాలంగా సమ ఉన్నతంగా ఉంటే, మాంసలం బాగా మాంస భాగం ఉండి స్నిగ్ధంగా మెత్తగా ఉన్నట్టయితే అలాంటి వాడు రాజవుతాడు అని శాస్త్రం. అలాగే త్రితామ్ర, ఒక 3 ఎర్రగా ఉండాలి,
త్రిషు తామ్రాని శిష్టాంగుళి రుచిరతామ్రనకౌ సుపార్ష్ణి పాదౌ కరావపి సురక్తనకౌ ఆత్మరేఖౌ అని మన సాముద్రికం. అంగుళములు దగ్గరగా ఉండాలి, ఎడంగా లేకుండా. శిష్టాంగుళి రుచిర తామ్రనకౌ కాంతివంతములు ఎర్రగా ఉండేటువంటి గోళ్ళు. సుపార్ష్ణి రెండు పక్క భాగములు, అంటే మడమలకు ఆ పక్క ఈ పక్క. అలాగే పాదములు, చేతులు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు, గోళ్ళు ఇవి ఎవరికి ఎర్రగా ఉంటాయో సురక్తనకవు ఎర్రగా ఉంటాయో, అలాగే ఆత్మరేఖవు చక్కటి రేఖ కలిగి ఉంటాయో అలాంటి వాడు రాజుగా ఉంటాడని శాస్త్రం. నేత్రాంత నక పాణి అంగిరి తలై తామరై త్రిభి సుఖి అని మరొక శాస్త్రం, భరద్వాజ సాముద్రికం. కనుల కొనలు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఇవి ఎర్రగా ఉంటే అలాంటి వాడు సుఖాన్ని పొందాలర్థం. నేత్రాంతములు, అరచేతులు, అరికాళ్ళు ఈ మూడు త్రితామ్ర అంటే ఇవన్నమాట. నేత్రాంత నక్క పాణ్యంగిరి అని కదుల కొనలు, గోళ్ళు, అరిచేతులు, అరికాళ్ళు ఎర్రగా ఉంటే వాడు సుఖవంతుడవుతాడని. త్రిషు స్నిగ్ధ, స్నిగ్ధ అంటే దట్టంగా ఉంటాయి, మాంసలంగా ఉంటాయి. అలా వాటిని చూస్తే తాకారి పట్టుకోవాలనిపిస్తుంది. స్నిగ్ధా భవంతి వై యశాం పాదరేఖా శిరోరుహా తదా లింగమణిస్తేషాం మహాభాగ్యం వినిర్దిశేత్ అని శాస్త్రం. పాదరేఖలు, కేశములు, శిరోరుహములు అంటే కేశములు, అలాగే లింగమణి ఈ మూడు ఎవరికి మాంసలంగా స్నిగ్ధంగా ఉంటుందో, దట్టంగా ఉంటుందో, గట్టిగా దృఢంగా మెత్తగా దృఢంగా ఉంటాయో అలాంటి వాడు మహారాజవుతాడు, సుఖాన్ని పొందుతాడు అని శాస్త్రం. ఇది సాముద్రిక వచనం. త్రిషు గంభీర, మూడు గంభీరంగా ఉండాలి. ఇక్కడ వరుడు చెప్తాడు. స్వర సత్పంచ నాభిశ్చ గంభీర శచ్యతే బుధై అని. స్వరము, అలాగే బలము, నాభి ఈ మూడు ఎవరికి గంభీరంగా ఉంటాయో అలాంటి తోడవుతాడు శాస్త్రం. ఇక బ్రాహ్మ పురాణంలో స్వరే కథౌచ నాభౌచ గంభీర త్రిషు శస్యతి అని. స్వరములో, నడకలో, నాభిలో ఎవరికి గాంభీర్యం ఉంటుందో అలాంటి వాడు ఉత్తముడవుతాడు అని శాస్త్రం. ఇది కూడా ఇవన్నీ నిత్యశ ఇలా ఎల్లప్పుడూ ఉంటాయి, ఒకప్పుడని కాదు. అప్పుడప్పుడు రోగాల వల్ల ఉండేటువంటి లక్షణాలు కావు, నిరంతరం ఎలా ఉంటే లక్షణం. అందుకే రాముడికి ఇవి సహజములు కానీ రోగాదుల వల్ల మరొక దాని వల్ల వచ్చినటువంటివి కావు అనేటువంటి భావాన్ని నాకు చాలా స్పష్టంగా సూచిస్తాడు. ఇలా శ్రీవలీభి త్రియవనత త్రివలీవాన్ త్రియవనత చతుర్వ్యంగ త్రిశీర్షవాన్ చతుష్కర చతుర్లేఖ చతుష్కిష్కు చతుస్తమ. ఇతను మూడు ఒళ్ళు కలవాడు, మూడు వంగి ఉన్నవాడు, నాలుగు కాస్త వంకరగా ఉన్నవాడు, మూడు శిరస్సులు కలవాడు, నాలుగు కళలు, నాలుగు రేఖలు, చతుష్కిష్కు అంటే 8 అడుగులు ఎత్తున్నవాడు, చతుస్సమ నాలుగింటిలో సమానంగా ఉండేవాడు అని అర్థం. అంటే మళ్ళీ మనకు ఇందులో కూడా చాలా విలక్షణంగా చెబుతాడు, విజయంగా చెప్తాడు స్వామి మనకు. త్రివలీవాన్ త్రివనత, త్రివలీవాన్ మూడు వలులు అంటే ఉదరంలో పొట్ట మీద 3 ముడతలు ఉంటాయి, వాటిని వలిత్రయము అంటాం. అవి లోతుగా, పొడుగ్గా, దృఢంగా, గంభీరంగా చూడముచ్చటేటట్టుగా ఉంటాయి.
అలా ఉన్నటువంటి వాడు. అంటే ఇక్కడ ఈ ఒళ్ళు అనేటువంటివి 3 చోట్ల ఉంటాయి. ఉన్న చోట 3 ఉంటాయి, 2 అర్థాలు. పొట్ట మీద 3 ముడతలు ఉంటాయి ఇలా అడ్డంగా. అలాగే కంఠంలోనూ ఉంటాయి, మెడ మీద కూడా ఉంటాయి. అలాగే లలాటం మీద ఉంటాయి, ముఖం మీద. ముఖం మీద స్పష్టంగా 3 కనపడతాయి, అస్పష్టంగా ఇంకో 3 కనపడతాయి. 3 కంటే ఎక్కువ మన ముఖం మీద రేఖ కనబడితే పెద్దవారు చెప్పేవారు సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక్కొక్క రేఖ, ముఖం మీది ఒక రేఖ ఒక్కొక్క 20 ఏళ్ళ ఆయుష్యట. ఎన్ని రేఖలు కనబడితే అన్ని 20 ఏళ్ళు. 4 ఉన్నాయనుకోండి 80 ఏళ్ళు, 5 ఉంటే 100 ఏళ్ళు, 6 ఉంటే 120. 6లో ఎన్ని పట్ట కనబడుతున్నాయి, ఎన్ని జాగ్రత్తగా పరిశీలించాలి చూసుకుంటే స్పష్టంగా రేఖలు కనబడే అంతవరకు, అంటే ఒక 4 ఉన్నాయనుకోండి, 4లో 3 స్పష్టంగా కనబడ్డాయి, ఒకటి అస్పష్టంగా ఉంది అనుకుందాం. అన్నప్పుడు 60 ఏళ్ళు ఎలాంటి బాధ లేకుండా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. 60 దాటినప్పటి నుంచి అనారోగ్యంతో అలా జీవితం కొనసాగిస్తూ 80 ఏళ్ళు బతుకాలని. ఇక 4 స్పష్టంగా ఉండి 5, 6 అస్పష్టంగా ఉంటే 80 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్యము రాదు. 80 దాటినప్పటి నుంచి చిన్నగా అనారోగ్యం మొదలవుతుంది. అలా 80, 90, 95, 100 దాకా జీవిస్తాడు. ఇలా ఒడులు లలాటంలో ఉంటే ముఖభావాన్ని చూపుతాయి. ఇవే ఒడులు కంఠము ఎందుంటే కంఠము ఎందు కూడా ఈ పక్క నుంచి ఆ పక్క దాకా వ్యాపిస్తే, లేదు పక్క దాకా వెళ్లకుండా మధ్య భాగంలో పూర్తిగా వ్యాపిస్తే, మధ్య భాగంలోనే కాకుండా ఇంకా అందులో చాలా చిన్నగా 2 అంగుళాల పొడుగు మాత్రమే ఉంటే అని చెప్తాడు. అలా మెడ మీద అలాంటివి ఉంటే చక్కని భోగము. అంటే కొందరికి శయ్యాభోగం, కొందరికి నిద్రాభోగం, కొందరికి భోజన భోగము, మరికొందరికి ప్రియురాలతో సాంసారిక విషయ అనుభవ భోగము. ఇలా ఒక్కొక్క భోగానికి ఒక్కొక్క రేఖ అని మనకు కంఠంలో చెప్తాడు సాముద్రిక శాస్త్రంలో. మెడలో ఒక రేఖే కనబడితే అది కింది రేఖ అయితే బాగా నిద్రపోతారని, 2 రేఖలు కనబడితే చక్కని చెయ్య, విలువగల చెయ్య, ఆడంబరతో నష్టం చెయ్య కనుకుంటుందని, అదే 3వ రేఖ కూడా కనబడితే భార్య సుఖం ఉంటుందని, బంధువుల సుఖం ఉంటుందని. 4 కనబడితే అంటే 3 ఉంటాయి, 4వ స్పష్టంగా ఉంటుంది. అది ఉంటే మంచి ఇల్లు, మంచి సంపద ఉంటాయని. ముఖం మీది ఒడులు రేఖలు ఆయుష్యాన్ని చెప్తాయి. మెడలో ఉన్నటువంటి ఒడులు అంటే రేఖలు సుఖాన్ని చెప్తాయి. ఉదరం మీద ఉన్నటువంటి రేఖలు మానసిక స్వభావాన్ని చెప్తాయి. భోగి అవుతాడు, శాంతమూర్తి అవుతాడు, పరోపకార పరాయణుడు అవుతాడు, పరస్త్రీయందు విముఖత్వాన్ని చూపుతాడు. ఒక రేఖ ఇంకో రేఖ కలిసి ఉంటే పరస్త్రీకి అతుడవుతాడు, పరస్త్రీ దాచేవాడు అవుతాడు. ఒక రేఖ ఒక రేఖ 2 ఎడంగా ఉంటే 10 మందికి పెట్టేవాడు అవుతాడు. అలా 3 రేఖలు కలిసి ఉంటే ధనధాన్యం పుత్రుడు, భోగవంతుడు, ప్రియురాలు యొక్క సుఖం కలవాడు, చక్కని భోజనం కలవాడు అర్థం. ఇలా ఉదరం మీద పొట్ట మీద ఒళ్ళుంటే ఒక అర్థం, కంఠ మీద ఉంటే ఒక అర్థం, ముఖం మీద ఉంటే ఒక అర్థం. ఇది అద్భుతమైన సాముద్రిక శాస్త్రం. మనిషిని శరీరాన్ని చూస్తే ఎక్స్రే లాగా అతని శీలము, అతని స్వభావము, అతని నడవడి, అతని ప్రవృత్తి, అతని ఆలోచనలు, అతని ఆశలు, అతని దౌర్జన్యం లేదా సౌజన్యం, శాంతం, సహనం, సామర్థ్యం, కోపిష్ట, శాంతమూర్తి, వైరం పెంచుకునేవాడా, పగబట్టేవాడా, మరిచిపోయేవాడా,
పరోపకార పరాయణుడా, పరాపకార పరాయణుడా, ఇలా అన్నీ చెప్పవచ్చు. మనకు పరమాత్మ ఈ దేహాన్ని ఆత్మకు కానుగ్గా ఇచ్చాడు. ఈ దేహంలో అన్నీ చెప్పాడు తానే. వేరే కుండని వేరే అర్థం అవసరం లేదు. ఉదర భాగం చూశాం, ఎన్ని ఒడులు ఉన్నాయి. కంఠభాగం చూశాం, ఎన్ని ఒడులు ఉన్నాయి. లలాటంలో చూశాం, ఎన్ని ఒడులు రేఖలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? పొట్టిగా ఉన్నాయా, పొడుగ్గా ఉన్నాయా, అడ్డంగా ఉన్నాయా, నిలువుగా ఉన్నాయా, లోతుగా ఉన్నాయా, పైపైన ఉన్నాయా, మనం పట్టుకొని ఒత్తితే కనపడుతున్నాయా, రాస్తే కనపడుతున్నాయా, తుడిస్తే కనపడుతున్నాయా, అవి ఏమైనా రంగుగా ఉన్నాయా, ఏ రంగు లేకుండా ఉన్నాయా, అటు ఇటు సమానంగా ఉన్నాయా, 3 రేఖలు సమానంగా ఉన్నాయా, ఒకటి పొడుగు ఒకటి తగిన 2 పొట్టి, లేదా 2 పొడుగు 1 పొట్టి, కాదు 3 ఒకే అంతలో ఉన్నాయా? ఇన్ని భాగాలు చూస్తే జాతకం అంతా బయటపడుతుంది. అంతేకాదు ఉదరం శుక్రుడని, కంఠం బుధుడని, లలాటం సూర్యభగవానుడని మనకు శాస్త్రం, వక్షస్థలం శని రాహు కేతువని, ముఖ్యంగా వాళ్ళ సంచారం చెప్తుందని, కుడి స్థనం మీద నువ్వులు ఆవాలు కందుల్లాగా కనబడితే, అంటే ఒత్తిటే కనబడతాయి, అలా కనబడితే భార్యాసుఖం ఉంటుందని, ఎడమ స్థానం మీద ఆ రేఖలుంటే భార్య వియోగాన్ని పొందుతారని, భర్త అనుకూలంగా ఉంటాడని, కుడి స్థానం మీద ఉంటే భర్త వ్యతిరేకంగా ఉంటాడని, అపకారం చేస్తాడని, ఇలా ఎన్ని లక్షణాలు చెప్తారు. అవన్నీ జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది ఒక అద్భుతమైన శాస్త్రం. దేహమేరా దేవాలయం, ఈ శరీరమే దేవాలయం. దైవాలన్నీ ఇందులోనే ఉన్నాయి. దైవ ఆరాధన ఇందులోనే ఉంది. ఆరాధనలోని ఫలం ఇందులోనే ఉంది. ఇవన్నీ ఏ ఒక్కరికి పూర్తిగా తెలియవు. పెద్దల వల్ల వినాలి. విని అందులోని మహత్వాన్ని అవగతం చేసుకొని అలా 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 వాటిని మనం మననం చేసుకుంటుంటే మన ముందర రాముడి యొక్క దివ్య మంగళ విగ్రహం కనుల ముందు కదలాడుతుంది. కదలాడుతున్న విగ్రహాన్ని అలాగే మనం ధ్యానం చేసుకుంటూ పోతే అదొక అద్భుతమైనటువంటి అనుభూతి. ఇప్పుడు త్రివలీవాన్ త్రియవనత, ఉదరంలో వలిత్రయం కలవాడు, అలాగే కంఠంలో వలిత్రయం కలవాడు, లలాటంలో వలిత్రయం కలవాడు. ఇక్కడ త్రివలీవాన్ అంటే 3 వరులు 3 చోట్ల ముడతలు కలవాడు, 3 ముడతలు కలవాడని ఒక అర్థం, 3 చోట్ల ముడతలు కలవాడని ఒక అర్థం. 3 ముడతలు అంటే మనకు ఉదర భాగం అందరికీ కనబడతాయి. పొట్టలో కాస్త ఇలా పొట్టను లోపలికి ఇది ఇలా ముందరికి అనకుండా లోపలికి అంటే మనకు కనబడతాయి 3 ముడతలు. అదే పొట్ట మీద, కంఠం మీద, లలాట మీద 3 వరులు కలవాడని, 3 చోట్ల 3 వరులు కలవాడని ఒక అర్థం. మనకు ఇక్కడ గర్గ సాముద్రికం ఉంది. గర్గ మహర్షి చెప్తాడు, స్థిర త్రిరేఖ సుభగోపన్న స్నిగ్ధ సుమాంసోపచిత సువృత్త నాతి దీర్ఘ చతురంగులాచ పీవ సుదీర్ఘ భవతీహ పంథ. చూచారా? స్థిర త్రిరేఖ, ఎవరికి 3 రేఖలు 3 చోట్ల స్థిరంగా ఉంటాయో, శుభగోపన్న చూడముచ్చటగా సుందరంగా ఉంటాయో, మనకు కృష్ణ పరమాత్మ రాముడు శ్రీమన్నారాయణుడు, అతని ఉదరంలో 3 వడులుంటాయి. మనకు భావం చెప్తుంది, కృష్ణ పరమాత్మ యొక్క వలిత్రయాన్ని చూచి గోపికలు మోహ పరవశులయ్యారని, అలా వాటిని చూస్తూనే కాలం గడిపారని శాస్త్రం. అందుకే శుభగోపన్న అందంగా కూడి ఉంటాయి, స్నిగ్ధ దగ్గరగా ఉంటాయి, సమాంసోపచిత బాగా మాంసము నిండి ఉంటుంది, అంటే దృఢంగా ఉంటాయి, సుభంగంగా ఉంటాయి. మాంసలం అంటారు, ఇలా ముట్టుకుంటే
పచ్చి కంటే మెత్తగా ఉంటాయి. ఒకసారి తాకాలి, ఒకసారి ఆ స్పర్శలు అనుభవించాలని ఎలాంటి వానికి అనిపిస్తుంది. అలాగే సువృత్త గుండ్రంగా ఉంటాయి రేఖలు. నచాతి దీర్ఘ అలా అని ఎక్కువ పొడుగు ఉండకూడదు. చతురంగుళ 4 అంగుళాల పొడుగు మాత్రమే ఉండాలి. తీవ బడిసి ఉండాలి. సుదీర్ఘ పొడుగ్గా అంటే 4 అంగుళాల లోపు 4 అంగుళాలతో ఉండేటువంటి పొడుగు. ఇలా ఆ దారి అందులో పంథ అంటాడు. ఒళి అంటే ముడత కదా, మరి ముడత అంటే మధ్యలో దారి ఉండాలి కదా, కాలువలాగా ఉంటాయి కదా. ఆ కాలువ స్పష్టంగా ఉండాలి, సమానంగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి. అలా నిలబెట్టి ఒడిని పట్టుకొని అందులో నీరు పోస్తే నిమిషన్నర అలాగే నీరు నిలిస్తే అసలు ఇంట్లో సంపదలు నిలుస్తాయని. మొదటి ముడతలో నీరు నిలిస్తే సంపదలు, రెండో ముడతలో నీరు నిలిస్తే భోగము, మూడో ముడతలో నీరు నిలిస్తే అందమైన భార్య, అనుకూలవతైన భార్య. అలాగే మెడ మీద ఉన్నటువంటి 3 వాటిలో నీరు నిలిస్తే తన ఆజ్ఞకు ఎదురు లేకుండా ఉంటుందని, అందులోనూ మొదటి దాంట్లో ఉంటే బాగా మాట్లాడతారని, రెండో ముడతలో నీరుంటే అతని మాటను అందరూ వింటారని, మూడో ముడతలో నీరుంటే పరమ శాంత స్వరూపుడని అంటే నిలిస్తే. అలాగే ముఖంలో కూడా క్రింది భాగం సమానంగా ఉండి కుశలంగా ఉండి మాంసరంగా ఉన్నట్టయితే అతను అడుగు పెట్టిన చోట సుభిక్ష ఉంటుంది, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. రెండో భాగంలో సమానంగా ఉండి లోతుగా ఉండి నీరు నిలిస్తే విద్యాలోనే సంపన్నుడవుతాడు. మొదటి దాంట్లో ముడత ఉండి అందులో నీరు ఉంటే కోపిష్ఠవుతాడు, శాసించేవాడవుతాడు, దండించేవాడవుతాడు. ఇన్ని రహస్యాలు ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాలి. అందుకే స్థిర, త్రిరేఖ, సులోపన్న, స్నిగ్ధ, సమాంసోపచిత, సువృత్త, నచాతి దీర్ఘ, చతురంగుళ, పీవ సుదీర్ఘ భవతీహ పంథ అని మన గర్భుడు చెప్పాడు. అలాగే త్రివలీవాన్, త్రియవనత అన్నాం. ఒక 3 వంగి ఉండాలి అని చెప్పుకున్నాం. ఏమిటండి 3 వంగి ఉండాలి అంటే త్రీని అవనతాని, నిమ్నాని బొంపుగా ఉండాలి, కొంచెం వంగినట్టు ఉండాలి. అలాంటి వాడిని త్రియవనత అంటారు. అవి స్తనములు, సూచుకములు, పాదరేఖలు అంటారు. స్తనములు వంగినట్టుండాలి, సూచుకములు అంటాం అంటే చను మొనలు అని అర్థం. మనము నిప్పలంటామే అది భాగాన్ని చనుమొన అంటాం అవి. అలాగే పాదరేఖలు, పాదం మీద రేఖలు ఉంటాయి. ఇలా స్తనములు, సూచుకములు, పాదరేఖలు ఈ 3 ఎవరికి వంపుగా ఉంటాయో చెప్తాడు. ఇందులో మనకు వరాహమిహిరుడు వీణ ఉపచితై నిమ్నై క్షితిపదయ సూచుకై స్తనై సుఖిన స్నిగ్ధా నిమ్నారేఖ కనినాం తద్వ్యక్తయేన నిస్వానాం అని చెప్పాడు వరాహమిహిరుడు. బాగా బలిసి, బాగా లావుగా ఉండి, లోతుగా ఉండి, సూచుకములు అంటే తనుమనలు స్తనములో మునిగి ఉండాలి. పై కనబడకుండా వాటిలోనే మునిగి ఉన్నట్టుగా మనకు సూచుకాలు కనబడితే బలిసి ఉండాలి. బాగా బలిసినటువంటి స్తనములు, అందులోనే మునిగి ఉన్నటువంటి సూచుకములు, లోపలికి వంగినట్టుగా ఉండేవి. కొందరికి చాలా ముందుగా పొడుగ్గా పొడుచుకొస్తాయి తనుమనలు. అలాంటి వాళ్ళు దరిద్రులు, చింతాక్రాంతులు, భర్త సుఖం లేనివారు, పరభాగ్యోపజీవులు, అసూయాపరవుతారని శాస్త్రం. అలా కాకుండా మరిచినటువంటి స్థాన భాగములు, స్తనములు కలవారు, ఆ స్తనములోనే మునిగి ఉన్నటువంటి సూచుకములు కలవారు, అవి అసలు లోతుగా ఉండేవారు. అలా ఉంటే రాజులు అవుతారు. అలా ఆడవారికి ఉంటే
మహారాణులు, సామ్రాజ్యులు, మహాభోగం కలవారు ఉంటారు. కిటిబదయ చూచుకై స్తనై, చూచుకములతోటి తరములతోటి ఉంటే, వంగి ఉంటే సుఖిన, సుఖం కలవారవుతారు. స్నిగ్ధ నిమ్నారేఖ దరినాం తద్వ్యత్యయ, రేఖలు స్నిగ్ధంగా ఉండి వంగి ఉంటే వాళ్ళు ధనవంతులవుతారు. అవి హిడంగా ఉండి ఎత్తుగా ఉంటే దరిద్రులవుతారని శాస్త్రం. ఇది వరాహమిహిరుడు. చత్వారి వ్యంగాని, చతుర్వ్యంగా తర్వాత మాట త్రివలీవాన్, త్రేవనత, చతుర్వ్యంగ్య తరువాత చత్వారి వ్యంగాని అంటే హ్రస్వాని. వ్యంగ్యం అంటే పొట్టిగా ఉండాలి, 4 పొట్టిగా ఉండాలి. అలా ఉన్నవాడు చతుర్వ్యంగ అంటారు. ఉటరుచి మహర్షి తన సాముద్రిక శాస్త్రంలో ఇలా చెప్పున్నాడు. జీవ ప్రజననం పృష్టం హ్రస్వం జంఘాచ పూజ్యతే అని. మెడ, నేత్రము, వీపు ఇవి, అలాగే జంఘ అంటే పిత్తలు ఎవరికి పొట్టిగా ఉంటాయో అలాంటి వాడు 10 మందితో పూజించబడతాడు. మెడ పొట్టిగా ఉండాలి, నేత్రము పొట్టిగా ఉండాలి, వీపు పొట్టిగా ఉండాలి, అలాగే పిక్కలు పొట్టిగా ఉండాలి. ఇలా ఎవరికైతే ఈ 4 పొట్టిగా ఉంటాయో అలాంటి వారు 10 మందితో పూజించబడతారు. లేదు చత్వార వ్యంగా అంటే వికలాహ, కదులుతూ ఉన్నట్టుగా, వణుకుతూ ఉన్నట్టుగా, నిరంతరం ఉన్నతంగా ఉన్నట్టుగా కనపడతారో అలాంటి వాళ్ళని చతుర్వ్యంగా ఇంకో అర్థం. అవి శిరావికల పాద అంటే నరములు పైకి తేలుతున్నట్లుగా ఉండేటువంటి పాదాలు కనబడాలి. రోమాంతర వికల రోమకూప, ఇక మనకు ఉంటాయి రోమకూపాలు, ప్రతి రోమానికి ఒక కూపంలాగా ఉంటాయి. అవి రోమాంతర వికల, ఒక రోమకూపానికి మరో రోమకూపానికి మధ్యన ఎడ ఉంటుంది. ఆ ఎడ జయసింహ కట్ అయిందా అండి కృష్ణకుమారి? జయసింహనారాయణ ఏమో అండి మరి కట్ అయినట్టుంది. హలో జయశ్రీనారాయణ. ప్రణీత కట్ అయిందా అండి? కట్ అయిందా సంపత్ ఫోన్? అదే కట్ అయినట్టు అనిపిస్తుంది. సడన్ గా స్వామివారు మాట్లాడుతూనే బ్రేక్ వచ్చింది. అవును. కృష్ణకుమారి ఉన్నారా లైన్ లో? కృష్ణకుమారి, you do not have your caller ID registered. Please log in to dial91.com to configure your caller ID to automatically recharge your account. కృష్ణకుమారి గారు మళ్ళీ ట్రై చేస్తున్నారేమో. తను లేదా ఏంటి మ్యూట్ చేసిందా తను? అదే నేను ట్రై చేయాలా మరి? మాకు ఇక్కడ థండర్ స్టార్మ్స్ పడుతున్నాయి, టర్నాడో వార్నింగ్ ఇచ్చారు, దానికోసం కట్ అయిందేమో అని అనుకుంటున్నాను నేను. మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది కదా సంపత్, మీరు అదే తను ఉందా అని అడుగుతున్నాను. అందుకే మీరు మ్యూట్ తీసేసారు, ఓపెన్ చేశారు కదా లైన్స్ అన్ని? మ్యూట్ తీసేయలేదు నేను. ఒక్క నిమిషం అని తీయమంటారా మ్యూట్? తీయండి. కృష్ణకుమారి అని అడగా, తను ఉందా చూద్దాం. హలో తను ఉందా కృష్ణకుమారి? ఆగండి లేదు, మళ్ళీ సోమవారం కలుపుతాను ఒకసారి.
విశ్వనారాయణ, నేను మళ్ళీ ఒకసారి స్వామివారిని కలుపుతానండి, వెయిట్ చేయండి లైన్లో అందరూ. జయశ్రీనారాయణ, మాకు స్వామివారు మళ్ళీ లైన్లోకి వచ్చారండి, ఇందాక కట్ అయినట్టుంది, క్షమించాలి అడిగాను. మళ్ళీ కంటిన్యూ చేయండి అడిగాను, కలిపాను. ఇలా చత్వార వ్యంగా వికరా యశస చతుర్వ్యంగా అని అంటే నలములు బాగా తేలి ఉన్నటువంటి పాదములు, రోమాంతర వికర రోమకూప, రోమకూపాలు ఇంకో రోమకూపంతో, ఒక రోమకూపం మధ్యన ఎడం, మళ్ళీ రోమకూపం, మధ్యన ఎడం, మళ్ళీ రోమకూపం, ఒక రోమకూపానికి మరో రోమకూపానికి మధ్యన వ్యవధానం ఉండాలి. ఒక్కొక్క రోమకూపంలో ఒక రోమం ఉంటుందా, రెండు రోములు ఉంటాయా, రెండు రోమాలు ఉంటాయా, మూడు రోమాలు ఉంటాయా, 4 ఉంటాయా, అవి పొడుగ్గా ఉంటాయా, పొట్టిగా ఉంటాయా, గుండ్రంగా ఉంటాయా, లావుగా ఉంటాయా, అగ్రభాగం తేలి ఉంటుందా, రోమకూపం రోమములకు అగ్రములు కనపడతాయా, ఇలా అవన్నీ జాగ్రత్తగా మనం చూడాలి. దైర్ఘ్య వికల నేత్ర, నేత్ర భాగము అంటే శిశునము మరీ పొడుగ్గా కాకుండా ఉండాలి, మాంసంతో ముసలంగా ఉండాలి. ఇక్కడ నారదుడు చెప్తాడు, పాదై ప్రశ్వేద రహితై, చెమడలేని పాదములు, శిరాహీనశ్చ పార్థివ, నరములు చేరకుండా ఉన్నట్టయితే వాడు రాజవుతాడని. ఏకరోమ భవేత్ రాజా, రోమకూపంలో ఒకే రోమం ఉంటే ఒక్కొక్క దాంట్లో వాడు రాజవుతాడని. ద్విరోమ పండితో భవేత్, 2 రోమాలు ఉన్నట్లయితే అలాంటి వాడు పండితుడవుతాడని. త్రిరోమ చతురోమాచ భవేత్ భాగ్యవివర్జిత, 3 రోమాలు కానీ 4 రోమాలు కానీ రోమకూపంలో ఉంటే అలాంటి వాడు భాగ్యహీనుడవుతాడని. సమపాద భవిష్య గురుపం స్పృశతి మేహనం, అంటే మనం పద్మాసనం అంటాం, చక్కగా పీఠ వేసుకొని మనం కూర్చున్నట్టయితే ఎవరి యొక్క మేఘము మడమను తాకుతుందో, మనం సతిలముఖం అంటాం, మణిబంధ పద్మాసనం లాగా అంటాం. అలా చక్కగా కూర్చుంటే అతని మేఘం మనకు గురుపాన్ని అంటే మణిమను తాకినట్టయితే యస్య ఈశ్వరం తం జానీయ, అలాంటి వాడు లోకనాథుడవుతాడు, లోకాలను పాలించేవాడవుతాడు, అలాగే సుఖము గలవాడవుతాడు అని అర్థం. నిర్మాంస సంహత భక్తి ఏషాంతే సుఖభాగిన, ఎక్కువ మాంసలంగా కాకుండా దగ్గరగా దృఢంగా, అతి దీర్ఘం కాకుండా అతి హ్రస్వం కాకుండా సమంగా ఎవరి యొక్క భక్తి అంటే మేత్రం ఉంటుందో అలాంటి వారు సుఖాన్ని పొందుతారు అని అర్థం. ఇలా మనకు చతుర్వ్యంగా అంటే ఇది అర్థం. ఇక శ్రీశీర్షవాన్ మరొక మాట చెప్తాడు, అంటే 3 శీర్షములు కలవాలని, లేదు 3 లక్షణాలు ఉన్నటువంటి శీర్షములు కలవాలని అర్థం. 3 శీర్షములు అంటే మనకు ఆవర్తత్రయ రుచిరం,
ఏస్య శిరః స క్షితివృతాం నేత అని సాముద్రికం. శిరస్సు మీద 3 సురులు ఉంటే అలాంటి వాడు రాజవుతాడని, అలాగే త్రిప్రకారం సమవృత్తం చక్రాకారం విశాలంచ శీర్షం యశాస్తి శీర్షవాన్ అంటే 3 రకాలుగా ఉంటుంది. తలకాయ సమానంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, గొడుగులాగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. అలా ఎవరి శిరస్సు ఉంటుందో వాడు చక్రవర్తి అవుతాడని అర్థం. ఇక్కడ నారదుడు తన సాముద్రిక శాస్త్రంలో సమవృత్త శిరాశ్చైవ చక్రాకార శిరాస్పద ఏకచక్రాం మహీం భుక్తే దీర్ఘమాయుష్య విందతి అని సమానంగా గుండ్రాగా ఉన్న తలకాయ ఉండాలి, గొడుగులాగా ఉండాలి. అలాంటి వాడు చక్రవర్తి సామ్రాట్ అవుతాడు, ఏకఛత్రంగా భూమి అనుభవిస్తాడు, దీర్ఘాయుమంతుడు అవుతాడని శాస్త్రం. చతుష్కళ అని, కళ అంటే వేదములు, చతుష్కళ అంటే శరీర రక్షణ ప్రకరణాల్లో కళా శబ్దం తత్సూచిక రేఖాఫలహ అని. 4 వేదములు చదివిన వాళ్ళని ఒక అర్థం. శరీరంలో వేదాలు ఎందుకుంటాయండి అంటే కాదు నాయన, ఇక్కడ 3 అంగుష్య వేదానం చతస్ర తిస్ర ఏవ ఏకాభ్యేవ యథాయోగం రేఖాజ్ఞేయ ద్విజన్మనామని. ఇక్కడ వేదములు అంటే అర్థం రేఖలు. 4 రేఖలు ఉండాలి అంటే అంగుళి వేళ్ళు, వేళ్లకు మనందరికీ సామాన్యంగా కనబడే 3 రేఖలు. వాటి మనం పర్వ అంటాం. లెక్క పెడుతున్నప్పుడు 1, 2, 3 లెక్క పెడతాం, మన రేఖల్ని లెక్క పెడతాం. 4 ఏళ్లకు కలిపి 4 3 12 అనుకుంటాం. కానీ భాగ్యవంతులకు రేఖలు 4 ఉంటాయి. అందుకోసం మనకు 3 అంగుష్య వేదానం చతస్ర తిస్ర ఏవ 4 కానీ 3 కానీ ఏకాద్వేవ 1 కానీ 2 కానీ వారి వారి శరీర రక్తాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. ఇలా ఉన్నటువంటి చతుర్లేఖ ఇలా ఉన్నవాడు. ఇంకా ఇదే కాకుండా మనం మొదలు చెప్పుకున్నట్టుగా లలాటంలో అంటే పాదభాగంలో, పాదములలో, చేతులలో 3 రేఖలు ఉండేటువంటి వాడు చతుర్లేఖలు అంటే 4 ఏళ్ళు. లలాటము, పాదములు, చేతులు, అలాగే మెడభాగం. లేదు లలాటము, మెడభాగము, ఉదర భాగము, హస్తములు ఈ 4 రేఖలు ఉండేవాడు అని. చతస్ర రేఖ చెప్పుకుంటాం. లలాటే దృశ్యంతే చతు త్రిద్వయో రేఖికా